నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ ఆరోపణలున్నాయి. తుమ్మిడిహట్టి చెరువుని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు. ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, దాదాపుగా 12 ఏళ్లుగా కూడా ఆక్రమణకు గురవుతుందనే విషయాన్ని చెప్తున్నప్పుడు కూడా యువకులు పట్టించుకోలేదు. అదే సమయంలో హైడ్రాకి ఈ విషయాన్ని తీసుకెళ్లి కంప్లైంట్ చేసేసరికి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇన్కన్వెన్స్ సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా సేకరించడం జరిగింది. బఫర్ లో కట్టడాలు ఉన్నాయని గుర్తించడంతో ఈ రోజు తెల్లవారుజాము సమయాన్ని అక్కడ చేరుకున్నారు. మొత్తం కూల్చివేతల ప్రక్రియనైతే ప్రారంభించడం జరిగింది. మొత్తం తమిళకుంటకు సంబంధించి మొత్తం 29 ఎకరాల 24 గుంటలుగా ఉంది. ఇది 2013లో ఇరిగేషన్ డిపార్ట్మెంటే దీనికి సంబంధించిన లెక్కలన్నిటి కూడా తేల్చడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా ఇది కబ్జాకు గురవుతూ వస్తుంది. ఈ కబ్జాకు గురైన విషయాన్ని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గతంలో లోకాయుక్త దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా పెండింగ్ లోనే ఆ కేసు ఉంది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా వద్దకు కూడా తాను వెళ్లడం జరిగింది. వెళ్లి ప్రస్తుతం తమిడికుంట చెరువు ఏ విధంగా ఉంటుందో అదే సమయంలో ఎన్ కన్వెన్షన్ ఎంతవరకు కబ్జా చేయడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి చెప్పడం జరిగింది. మొత్తం 3.5 ఎకరాల్లో ఈ ఎన్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్ అంటే చెరువుకి ఆనుకున్న బఫర్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ బఫర్ జోన్ లోనే 3.5 ఎకరాలు నిర్మించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైడ్రా అధికారులు మొత్తం దానికి సంబంధించిన నక్షా ఏదైతే ఉంటుందో మొత్తం చెరువుకు సంబంధించిన మ్యాప్ మొత్తాన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. గతంలో ఏ విధంగా ఉండేది, తర్వాత ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఈ లెక్కలన్నిటి కూడా క్లియర్ గా తేల్చుకోవడం జరిగింది. కొద్దిసేపటి కిందటే ఎన్ కన్వెన్షన్ సంబంధించిన కూల్చివేతల ప్రక్రియనైతే ప్రారంభించడం జరిగింది. బ్యాక్ సైడ్ లో ఉన్న షెడ్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్ మొత్తాన్ని కూడా కూల్చివేసే ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. మరొక 3 గంటల్లో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు కేవలం ఎన్ కన్వెన్షన్ వైపు మాత్రమే కాకుండా ఎన్ కన్వెన్షన్ కి అటు సైడ్ కూడా ఈ కబ్జాలు అంటే ఎవరు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏ ఒక్కరు పట్టించుకోకపోవడంతో అటువైపు నుంచి చెరువుని మూసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా అటు సైడ్ కూడా కబ్జాకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోందంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు అందడం జరిగింది. ఈ ఎన్ కన్వెన్షన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన తర్వాత దాని మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఉదయం సమయానికే భారీ బందోబస్తు హైడ్రాకి సంబంధించిన అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. మాదాపూర్ డివిజన్ కానామెట్టు పరిధిలో ఈ చెరువు అయితే రావడం జరుగుతుంది. దాదాపుగా కొన్నేళ్లుగా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు కావచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇటు ఎన్ కన్వెన్షన్ తో పాటు ఆ చెరువును ఖచ్చితంగా కాపాడాలి, ఈ ఎన్ కన్వెన్షన్ బారి నుంచి ఆ చెరువును కాపాడాలంటూ కూడా కోరుతూ వస్తున్నారు. ఈ రోజు హైడ్రా రూపంలో ఖచ్చితంగా అది నెరవేరింది. ఇప్పటి వరకు కూడా కేవలం సామాన్య బిల్డర్లు సామాన్యుల పైన మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారంటూ హైడ్రా పైన విమర్శలు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చివేతల వల్ల మాత్రం ఖచ్చితంగా ఒక సైన్ ని మాత్రం హైడ్రా ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది. దీపిక. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంటర్నేషనల్ దేశవాళీ క్రికెట్ లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశం తరపున ఆడినందుకు గర్వంగా ఉందని, ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ధావన్ 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్లు ఆడారు. आज एक ऐसे मोड़ पर खड़ा हूं जहां से पीछे देखने पर सिर्फ यादें ही नजर आती हैं और आगे देखने पर एक पूरी दुनिया। मेरी हमेशा से एक ही मंजिल थी, इंडिया के लिए खेलना, और वो हुआ भी, जिसके लिए मैं कई लोगों का शुक्रगुजार हूं। सबसे पहले मेरी फैमिली, मेरे बचपन के कोच तारिक सिन्हा जी, मदन शर्मा जी, जिनके अंडर मैंने क्रिकेट सीखी, फिर मेरी टीम जिसके साथ साथ मैं सालों खेला। मुझे एक परिवार और मिला, नाम मिला, आप सबका प्यार मिला। पर कहते हैं ना, कहानी में आगे बढ़ने के लिए पन्ने पलटना जरूरी है, तो बस मैं भी ऐसे ही करने जा रहा हूं। आई एम अनाउंसिंग माई रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट। और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूं, तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला, और मैं बहुत शुक्रगुजार हूं BCCI DDCA का, जिन्होंने मुझे मौका दिया, और मेरे सारे फैंस का, जिन्होंने मुझे इतना प्यार दिया। और मैं बस खुद से यही कहता हूं कि भाई, तू इस बात से दुखी मत हो कि तू अपने देश के लिए फिर नहीं खेलेगा, पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला। और ये मेरे लिए सबसे बड़ी बात है, मैं खेला। తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది. 2 రోజుల్లో కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం అధిష్టానం ఆహ్వానించింది. 3 నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో 3 నేతల నుంచి ఉమ్మడి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది. 3 నేతల అభిప్రాయం మేరకు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన భేటీలో చర్చించినట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది. 2 రోజుల్లో కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం అధిష్టానం ఆహ్వానించింది. 3 నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో 3 నేతల నుంచి ఉమ్మడి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది. 3 నేతల అభిప్రాయం మేరకు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన భేటీలో చర్చించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసింది. 2 రోజుల్లో అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటున్నారు. కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం ఆయన బిజీగా ఉండనున్నారు. 1-2 కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కూడా కనపడుతోంది. దాని తర్వాత సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. అయితే నిన్ననే కేసీ వేణుగోపాల్ నివాసంలో దీనికి సంబంధించిన చర్చలన్నింటి కూడా జరిగాయి. నేతలందరి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత అధిష్టానం ఒక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుని పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక పైన కూడా కసరత్తు అనేది కూడా ఒక కొలిక్కి వచ్చింది. దీనికి సంబంధించి ఒక 2 పేర్లు అనేవి కూడా అధిష్టాన పరిశీలనలో ఉన్నాయి. కానీ మహేష్ గౌడ్ పేరు వైపే అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా 4 మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. ఎక్కడైతే ప్రాతినిధ్యం లేని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఈసారి అవకాశం కల్పించనున్నట్టుగా సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే కుక్రాల ప్రేమసాగర్ రావు,
అదేవిధంగా నిజామాబాద్ నుంచి మరి సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేకపోతే ఇంకెవరికైనా అవకాశం కల్పిస్తారనేది కూడా చూడాలి. దాంతో పాటుగా హైదరాబాద్ ఇలా రంగారెడ్డి జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా కూడా సమాచారం. సో దీనికి సంబంధించి అధిష్టానం ఎప్పుడైతే ఫైనల్ క్లియరెన్స్ ఇస్తుందో అప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అనేది కూడా నిర్ణయించే అవకాశం కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా రాష్ట్రానికి సంబంధించిన ఇతరత్ర అంశాలతో పాటుగా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో అధిష్టానం డెసిషన్ అనేది కూడా ఫైనల్ డెసిషన్ కాబట్టి ఇక అధిష్టానం డెసిషన్ కోసమే రాష్ట్ర నాయకత్వం అనేది కూడా ఎదురు చూస్తోంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శిరీష్. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ ఆరోపణలున్నాయి. తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు. ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు. ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై అయితే హైడ్రా దృష్టి సారించింది. ఈ మేరకు అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, దీపిక, కొన్ని రోజులుగా గుండె చెరువు పేరుతో హైదరాబాద్ లో చెరువుల విధ్వంసం ఏ విధంగా జరిగింది, చెరువుల ఆక్రమణ ఏ విధంగా జరుగుతుందన్న దానిపై కళ్ళ కట్టినట్టుగా మనం వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. ఈ కథనాలకు స్పందన కూడా దాదాపు అదే స్థాయిలో వస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అంటే ఎక్కడైతే చెరువుల ఆక్రమణలో వాటిని కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించారు. దానిలో భాగంగా ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏదైతే ముందు కూల్చివేసే ప్రయత్నం చేసిందో ఎన్ కన్వెన్షన్ సెంటర్, ప్రస్తుతం దానికి సంబంధించి ఎన్నో రోజుల ఫిర్యాదులున్నా ఆ రోజు నుంచి కూడా మళ్ళీ ముందడుగు పోలేదు. చాలా రోజులుగా ఈ సంబంధించి ముఖ్యంగా ఏదైతే తమిడికుంట చెరువు ఉంటుందో ఈ చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైనటువంటి ఆరోపణ అయితే స్థానికులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ చెరువు పూర్తి ఆక్రమణకు గురైనా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కదలికైతే వచ్చింది. దీన్ని మనం శుభపరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇదైతే మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నెంబర్ 36లో ఈ చెరువు, ఈ తమిడికుంట చెరువు ఉంది. మొత్తం 29 ఎకరాల 24 గుంటల్లో విస్తరించినటువంటి ఈ చెరువులో ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉండేది. ఇక్కడ స్థానికులకు అటు వ్యవసాయానికి, ఆ తర్వాత తాగునీటికి కూడా ఈ చెరువు ఎంతగానో ఉపయోగపడింది. అలాంటి చెరువు అభివృద్ధి పేరుతో జరిగినటువంటి విధ్వంసంలో ఈ చెరువు అంతా కూడా కుంచుకుపోయింది చెప్పాలి. ఇందులో ప్రధానంగా ఇప్పుడున్న ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న ఎన్ కన్వెన్షన్ దాదాపు 3 ఎకరాల మేర చెరువులోనే కట్టారనేటువంటి ఆరోపణ కూడా, అంటే FTL బఫర్ జోన్ లోనే దీన్ని కట్టారనేటువంటి ఆరోపణ అయితే ఉంది. దానికి సంబంధించి అప్పట్లో ఎన్నిసార్లు ఫిర్యాదులు పోయినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడైతే చర్యలకు ఇటు హైడ్రా ఉపక్రమించింది. ప్రస్తుతం కూల్చివేసిన ప్రక్రియ ప్రారంభమైంది. భారీ ఎత్తున పోలీసులు అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ఆ ఆక్రమణ తొలగించే ప్రయత్నం జరుగుతుంది. కేవలం ఎన్ కన్వెన్షనే కాదు, ఈ చెరువు చుట్టూగా కూడా
చాలా మంది రాజకీయ నాయకులు, ఆ తర్వాత బడా ప్రముఖులు అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన కావచ్చు, రాజకీయవేత్తలు, ఆ తర్వాత ఒక ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన అధినేతలకు సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నట్టుగా అంటే వారికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నట్టుగా అయితే ఫిర్యాదులు ఉన్నాయి. వారికి సంబంధించి హైడ్రా కొంత సీరియస్ గానే పోతున్నట్టుగా మనం గమనించాల్సింది. దాదాపు మొత్తం ఈ చెరువులో 10 ఎకరాలకు పైగానే అక్రమ నిర్మాణాలు వెలిసాయి అనేది మాత్రం చాలా మనకు అంటే ఆల్రెడీ ఏవైతే మనకు ఉన్న రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ బట్టి చూసి కూడా అర్థమవుతుంది. పూర్తిగా కుంచుకుపోయే పనులు అంటే ఉనికిని కోల్పోయే ప్రమాదంలో కూడా ఈ చెరువు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా చర్యలు మాత్రం ఖచ్చితంగా హర్షించదగ్గవని చెప్పాలి. హెచ్ఎంటీ చేస్తున్న ప్రయత్నం కూడా కొంత సఫలీకృతం అవుతున్నట్టు కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కు గుండెకాయలు ఈ చెరువులన్నీ కూడా ఒకప్పుడు మన హైదరాబాద్ సంబంధించిన తాగునీటి అవసరాలు తీర్చాయి. అయితే ఇప్పుడు ఈ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ విధ్వంసంలో వచ్చే రోజుల్లో మనం భూగర్భ జలాలు అడగంటకుండా హైదరాబాద్ వాతావరణం బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరి ప్రభుత్వం అంటే ముందు ఇంత దూకుడుగా ముందుకు వస్తున్న ఈ దూకుడును కొనసాగిస్తుందా, లేకుంటే మధ్యలోనే మళ్ళీ ఒత్తిళ్లకు తలొగ్గుతుందని మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు హైడ్రా చేస్తున్న చర్యలు మాత్రం ఖచ్చితంగా హర్షించదగ్గవే అని చెప్పాలి. అందరూ కూడా అన్ని వర్గాల నుంచి దీనికి హర్షం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు బిల్డింగ్ కూల్చేసే ప్రక్రియ కొనసాగింది. కానీ ప్రముఖులకు సంబంధించిన వాటిలో మాత్రం కొంత మెతక వైఖరి కనబడుతుంది అనేటువంటి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అంటే చాలా రోజులు ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఆ కామెంట్ చేయలేం. కానీ ప్రస్తుతం అయితే మాదాపూర్ తమిడిగూడ చెరువులోటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కావడం మాత్రం చూపాలని చెప్తాం. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి మరీ కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు. ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి మరీ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి మరీ కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు. ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులైతే కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి మరీ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు. ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది.
రైట్, ఇక గత కొంతకాలంగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అయితే హైడ్రా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, దీపిక గత కొంతకాలంగా కూడా దాదాపుగా గత 10 ఏళ్ల కాలంలో చెరువులు మొత్తం కూడా దాదాపుగా 60 నుంచి 80% వరకు కూడా కబ్జాలకు గురవడం జరిగింది. ముఖ్యంగా FTL బఫర్ జోన్లు ఏవైతే ఉంటాయో ఆ FTL బఫర్ జోన్ రెండు కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోవడం జరిగింది. గతంలో ఆ FTL బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నీళ్లు తగ్గినప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి స్థానికంగా ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పట్టాలని అమ్ముకోవడం జరిగింది. అమ్మడంతోనే రియల్టర్లు అంతా కూడా ఆ పట్టాలని తక్కువ ధరకు కొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే లేపుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటీవల హైడ్రా వరుస కూల్చివేతల నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఏవైతే కూలగొడుతున్నారో వాటన్నిటికీ కూడా ఇటు HMDA GHMC పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవైతే చెరువులు బఫర్ జోన్లు ఉన్నాయో లేకపోతే FTL పరిధి ఉంటుందో ఆ పరిధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వ శాఖ ఎవరు కూడా ఇవ్వకూడదు. అదే సమయంలో ఇరిగేషన్ నుంచి కూడా NOC ఉండాలి. ఈ చెరువులన్నీ కూడా ఇరిగేషన్ చూస్తుంటుంది కాబట్టి ఇరిగేషన్ నుంచి NOC ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్న తర్వాత మాత్రమే ఇటు GHMC కానీ HMDA కానీ రెరా కానీ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగట్లేదు. అందరినీ కూడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఇటు అధికారులు అందరినీ కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకొస్తున్నారు. ఆ సర్టిఫికేట్లతో నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇటు బిల్డర్లు బానే ఉన్నారు, అధికారులు బానే ఉన్నారు. మధ్యలో నష్టపోతున్న మాత్రం ఖచ్చితంగా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో అలాంటి వాళ్ళని చెప్పాలి. అందుకనే దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దృష్టి సారించడం జరిగింది. అందుకే దీనికోసం ప్రత్యేకంగా IPS అధికారి అయిన రంగనాథ్ ని నియమించడం జరిగింది. ఈ హైడ్రా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఒక కూలగొట్టడానికి వెళ్లే సమయంలో మొత్తం ఆ చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అక్కడ ఎంతవరకు కబ్జా అయింది ఈ వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ ఏవైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో అవన్నీ కూడా కూలగొడుతున్న విజువల్స్. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి HM TV.